హై వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మా వీడియోస్ పొందాలనుకుంటే మీరు www.youtube.com/ngm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మెయిల్ ద్వారా పొందొచ్చండి. తర్వాత మేము ఒక బ్లాగర్ కూడా తయారు చేస్తున్నాం, technicaleduhub.blogspot.com అని. ఇందులో కూడా సో టిప్స్ అండ్ ట్రిక్స్, సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఈ సైట్ని కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఈ యూట్యూబ్లోకి వచ్చేస్తే వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఒక ఆర్డర్ వైజ్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. వీటన్నింటినీ చూడండి. చూసేటప్పుడు ఏదైతే యాడ్స్ వస్తాయో వాటి మీద క్లిక్ చేయగలరని ఆశిస్తున్నామండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక కొత్త టాపిక్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా కంప్యూటర్లో తెలుగు టైప్ చేయడానికి చాలా రకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త వర్షన్లో అయితే ఇన్బిల్ట్గా తెలుగు టైప్ చేసుకునే సౌలభ్యం కూడా ఉందన్నమాట. ఈ అవకాశం లేని వారి కోసమే ఆన్లైన్లో తెలుగు టైప్ చేసుకునే వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, మీరు lekini.org అని టైప్ చేశారనుకోండి. ఓకే, సో lekini.org అని టైప్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ www.lekini.org అని టైప్ చేశారనుకోండి. ఇక్కడ ఒక లింక్ వస్తుంది, లింక్ మీద క్లిక్ చేయొచ్చు. ఈ లింక్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో సో చూడండి, మనకు చాలా బాగా ఉంటుంది అన్నట్టు ఈ సైట్. ఓకే, సో సైడ్కి వచ్చేసి తెలుగు కీబోర్డ్ ఏ అక్షరాలు ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కింద తెలుగు పడుతుంది అనేదంతా కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను అమ్మ అని టైప్ చేశాను అనుకోండి, స్పేస్ ఇవ్వగానే చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ ఇందులో తెలుగు కన్వర్షన్ వచ్చేసింది. ఓకే, సో అమ్మలేని జీవితం అని టైప్ చేస్తున్నాను ఇక్కడ. సో చూడండి, మనకు ఇక్కడ ఏదైనా తప్పులు ఉంటే కీబోర్డ్ చూసుకొని టైప్ చేసేయచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇదే టెక్స్ట్ని మీరు కాపీ చేసుకొని ఎంఎస్ వర్డ్లో కూడా సో మీరు పేస్ట్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. ఈ టెక్స్ట్ని ఏదైతే ఉందో చూడండి, పేస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇట్లా. ఓకే, సో ఇది చాలా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరికి ఈ సైట్ అనేది. సో కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. తర్వాత మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి అందరికీ మా వీడియోస్ని షేర్ చేయగలరని ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.